రోడ్ల మీద అడ్డాలు పెట్టుడు, వచ్చిపోయే బండ్లు చెక్కింగ్ చేసుడు, 50,000కు మించి దొరికితే పట్టేసుడు. పెండ్లిలు పెట్టుకున్నోళ్లకు, దందాలు చేస్తోళ్లకు బగ్గనే తిప్పలొచ్చినాయి. పైసలు పట్టుకోవాలంటే, అన్నిటికీ బిల్లులు చూపియాలంటే అయ్యే పనేనా? ఉత్త 50,000కే జనానికి గింత కష్టం ఉంటే మరి పార్టీలకు ఇంకెంత కష్టమో ఏమో పో. వాళ్ళు చేసే ఇక్మతులు వాళ్ళు చేస్తారు, గాయంత తెలియదా అంటారేమో. వాజివే మునుపు ఉన్నోళ్ళు ఎంత పెద్ద ఇక్మతి చేసిండ్రో మీరే చూడుర్రి. హబ్బెర కొడుకో, పోలీస్ బండ్లల్లా ఎలక్షన్ పైకం పంపిరటుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయినరు కదా. ఎంక్వైరీ చేస్తుంటే గీ ముచ్చట బయటపడ్డదట. అసెంబ్లీ ఎలక్షన్ టైంలా మొత్తం చెక్ పోస్టులు పెట్టి బండ్లన్నీ చెక్కింగ్ చేసిరి. అదే పోలీస్ బండి వస్తే ఆపుడు కాదు కదా, ఎమ్మటే తొవ్వ సాఫ్ చేస్తారు. హీగేముంది, ఓ ముఖ్యమైన పార్టోళ్లకు హైదరాబాద్కి వెళ్లి కోట్ల రూపాయలు తీసుకోపోయినరట పోలీస్ కార్లల్లా. ఇప్పటికైతే 5గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మనోళ్ళు ఎవలెవలతోటి చాటింగ్ చేసిండ్రో మొత్తం బయటికి తీస్తున్నారు. ఇయాల ఇంకో 2 సిఐలను పట్టుకొచ్చిండ్రు స్టేషన్ కి. ఇలా వెనకాలన్న గులాబీ లీడర్లకు జప్పున నోటీసులు పంపి ఇంటర్వ్యూకి పిలుస్తారని ప్రచారం నడుస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా నిన్న సీఎం సారు సాఫ్ సీదా చెప్పే, కేసులున్నోళ్ళంతా పక్క చెర్లపల్లి జైలుకు పోతారని. కానీ ఏరేటోళ్ళ ఫోన్లు సీక్రెట్ గా ఇనుడే తప్పంటే, ఒక పార్టీ కోసం పోలీస్ బండ్లల్లా పైసలు కూడా మోసుకపోయినరంటే పనితనం ఎట్లుండేనో చూడుర్రిగా. ఎందరో లంగల్ను దొంగల్ను వట్టినోళ్ళు గింత పెద్ద తప్పు చేస్తే రేపు మేము కూడా దొరుకుతామనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరో.